బిజీ పీపుల్ వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్. ఈరోజు ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీ చూపిస్తాను. టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్త్‌కి చాలా మంచిది. ఈ హెల్తీ డిన్నర్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్‌ని కానీ నెయ్యిని కానీ వేసుకోవాలి. ఇందులోకి కొన్ని వెల్లుల్లిపాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసి ఇలా బాగా ఫ్రై చేయాలి. తర్వాత ఒక కప్పు క్యారెట్, ఒక కప్పు బీన్స్, ఒక కప్పు క్యాబేజ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక కప్పు స్వీట్ కార్న్ కూడా వేసి ఇలా బాగా ఫ్రై చేయాలి. తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఈలోపు ఒక చిన్న గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల రాగి పిండిని వేసుకుని హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. దీన్ని పక్కన పెట్టి ఈ వెజ్జీస్‌ని బాగా కలిపేసుకొని ఒక 3 గ్లాసెస్ వాటర్ వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించాలి. వెజ్జీస్ అన్నీ ఉడికి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు రాగిపిండి వాటర్‌ని వేసుకొని కలుపుతూ కుక్ చేయాలి. లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఒక టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలిపేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలాను కూడా వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్‌గా అయ్యాక చివర్లో కొంచెం కొత్తిమీరని చల్లేసుకొని దించేసుకోండి. వెజ్ సూప్ రెడీ అయిపోయినట్లే. ఇలా ఈజీగా డిన్నర్ రెసిపీని ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది.